ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు పంచామృత తీర్థ స్వీకరణ, దాని యొక్క ప్రయోజనం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ విధియ విష్ణు సహస్రనామ పారాయణకి బాగా ఉపకరిస్తుంది. విష్ణువు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. ముఖ్యంగా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. ఈ రోజు వారం సోమవారం లేదా బుధవారం. బుధ ప్రీతికి విష్ణు సహస్రనామం బాగా ఉపకరిస్తుంది. అలాగే విష్ణు స్మరణ కూడా బాగా ఉపకరిస్తుంది. ఈ రోజు చేసేటువంటి పెసలు దానం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. ఇక ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై గణపతి హోమం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ఆర్థిక లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు త్వరితగతిని దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విజయాలు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. ఆకస్మిక ప్రయాణాల నుంచి రక్షింపబడతారు. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. శత్రు భయం పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సత్సంబంధాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. చిరు సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం, భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేసి విజయాలను ఆహ్వానిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట విఘ్నాలు, తర్వాత విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అనుకూల వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే
మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆశించినటువంటి ధనం ఆలస్యంగానైనా చేతికి అందుతుంది. వ్యాపార ప్రయోజనాలను చేజిక్కించుకోగలుగుతారు. మానసిక సంతోషం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించి నమ్మక చమక శ్రీ సూక్త పురుష సూక్త విధానాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక బలాన్ని పెంచుతుంది. అపజయాలను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. మానసిక ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టేటువంటి సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక అపజయాలు దూరమవుతాయి. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా నెరవేర్చుకునేటువంటి ప్రక్రియలు ఉపయోగపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరంగా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాన్ని చూస్తారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాలతో కూడినటువంటి విజయాలని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ గురువు ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. గౌరవ మర్యాదల్ని ఇనుముడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ శ్రద్ధతో నిర్వహించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పొరపాటుని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ కార్యక్రమాల ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థిక కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో
పూజించడం ద్వారా షష్ఠ గురువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. అనుకూల కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధులు పెరుగుతారు. నూతన కార్యక్రమాల్లో శత్రుభయం పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములపై అవిశ్వాసం వంటివి పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి యుక్తి కూడా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాలను తెచ్చిపెడుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. అభిషేకాదుల్లో పంచామృతాలని వినియోగిస్తుంటాం. ఈ వినియోగించినటువంటి పంచామృతాలని తీర్థంగా స్వీకరిస్తాం. అలా స్వీకరించడంలోని ప్రయోజనం ఏమిటో పరిశీలిద్దాం. దైవానికి సంబంధించిన షోడశ ఉపచారాల్లో పంచామృత స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, టెంకాయ నీళ్లు, ఆవు నెయ్యిల మిశ్రమాన్ని పంచామృతాలుగా వ్యవహరిస్తారు. పంచామృతాలు దేహానికి తుష్టిని, పుష్టిని, అనేక పోషక పదార్థాలని సమకూరుస్తాయి. ఈ పవిత్ర ద్రవ్యాల్ని దైవానికి సమర్పించడం ద్వారా దైవానుగ్రహంతో పాటు ఆరోగ్యం, తేజస్సు, ఓజస్సు, సకల శ్రేయస్సులు సిద్ధిస్తాయని చెప్తారు. పంచామృత తీర్థంలో ఉండేటువంటి ఆవు పాలలో సమగ్ర పోషక పదార్థాలు ఉంటాయి. ఆవు పాలని స్వీకరించడం వల్ల మేధస్సు, ధారణా శక్తి పెరుగుతాయి. పెరుగు వల్ల దేహానికి పుష్టి చేకూరుతుంది. నెయ్యిని స్వీకరించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు నివారితమవుతాయి. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. తేనె స్వీకరణ వల్ల హృదయానికి మేలు చేకూరుతుంది. వాక్శక్తి పెరుగుతుంది. నారికేల జలం వల్ల శరీరానికి చలువ చేకూరుతుంది. పంచామృతాల్ని తీర్థంగా స్వీకరించడంలో ఆధ్యాత్మిక పరమార్థం, వైజ్ఞానిక ఆంతర్యాలు ఇమిడి ఉన్నాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు శత్రుక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈ రోజు ఎవరికైనా అరటి పండ్లను పంచిపెట్టడం, రావి చెట్టుకు నీళ్లు పోయటం, మొక్కను నాటడం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈ రోజు ఎవరైనా ముత్తైదువను భూదేవి స్వరూపంగా భావించి ఆవిడ పాదాలు కడిగి భోజనం పెట్టి చిలక పచ్చ రంగు వస్త్రాలను కానీ పద్మాలను కానీ ఆవిడికి ఇచ్చినట్లయితే దారిద్ర్య బాధల నుండి బయటపడి చక్కటి ఆర్థికాభివృద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈరోజు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన గృహ నిర్మాణం, నామకరణం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలకు కూడా ఈ రోజు అనుకూలమైన రోజు. మీరు జీవితంలో స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించటానికి దైవ బలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు లక్ష్మీ గణపతిని ఆరాధించటం ద్వారా లక్ష్మీ గణపతికి పేలపిండి, బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని నివేదన చేయటం ద్వారా, దీనితో పాటు చెరకు ముక్కలను కూడా స్వామివారికి సమర్పించటం ద్వారా లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది మీ జీవితంలో త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు.
ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైనటువంటి గృహాన్ని కట్టుకున్నప్పుడు దాన్ని ప్రసాదించినటువంటి భగవంతుని నిత్యం కూడా మనం ఆరాధన చేసుకోవడానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిలో దైవ దత్తమైనటువంటి పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం మానవ జీవితంలో దాగిన పరమార్థం. చాలామంది దేవతా మందిరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా పొదుపు లేక చిన్ని మందిరాన్ని నిర్మించడం, ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పూజలు పునస్కారాలు జరిపేటప్పుడు, చక్కగా వ్రతాలు చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా కనుక పెద్ద చక్కటి పూజా మందిర గది కనుక నిర్మించుకున్నట్లయితే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం విరాజిల్లుతుంది కదా. పూజా మందిరం సహజసిద్ధంగా వాస్తుశాస్త్రంలో ఈశాన్య గదిలో గోడకి ఆనకుండా కొద్దిగా ఈశాన్య వైపు ఖాళీ ఉంచి చక్కటి పాలరాతితో చేసి కానీ టేకుతో చేసినటువంటి మందిరం కానీ ఉంచి, లేక వెండితో చేసినటువంటి చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి ఆ యొక్క మందిరం కానీ ఉంచుకోవచ్చు. ఆ మందిరంలో అమర్చేటువంటి ఆ ఫోటోల విషయంలో, దేవతా విగ్రహాల విషయంలో చాలా జాగరూకత వహించాలి. మీరు మందిరంలో ఎప్పుడైనా సరే ఈశాన్య మూల వినాయకుడు, పార్వతి, పరమేశ్వరుడు, కుమారస్వామి, శివ కుటుంబం కలిగినటువంటి ఫోటోను కానీ, లేక అక్షయతత్వాన్ని ప్రసాదించేటువంటి తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి చిన్ని వినాయకుని విగ్రహం కానీ ఈశాన్య దిశలోనే ఉంచాలి మీ పూజా మందిరంలో. తదుపరి మధ్య భాగాన పూజా మందిరంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడి కలిసి ఉన్నటువంటి అద్భుతవంతమైనటువంటి ఫోటోను కానీ, లేక అనంతశయన తత్వంలో విరాజిల్లేటువంటి అనంతుణ్ణి కానీ మధ్య భాగాన ఉంచుకోవటం సర్వత్రా శుభదాయకం. విద్యల సొంగేటువంటి చదువుల తల్లి సరస్వతి ఫోటోను, లేక జగత్తునంతా నియంత్రించేటువంటి జగత్కారణ శక్తి అయినటువంటి ఆదిపరాశక్తి అయినటువంటి ఆ లలితాంబిక ఫోటోను కూడా మీ పూజా మందిరంలో ఉంచుకోవటంలో పొరపాటు లేదు. అయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది వాస్తుశాస్త్రరీత్యా ముఖ్య విషయం, మీ యొక్క వంశానికి సంబంధించినటువంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో, ఏ దేవుణ్ణైతే మీరు ఆరాధన చేస్తున్నారో ఆ దేవతా మూర్తిని ఫోటోను కానివ్వండి, లేక చిన్ని విగ్రహాన్ని కానివ్వండి, ముఖ్యంగా మీ యొక్క పూజా మందిరంలో సింహాసనం పైన కూర్చోబెట్టాలి. అంటే సింహాసనం మీద ఉండేటట్టుగా చేయాలి. అది వంశానికి సంబంధించిన దేవుడు. ఆ వంశ దేవతా తత్వాన్ని నిదర్శించే విధంగా వెంకటేశ్వర స్వామి మీ ఇలవేల్పోయినప్పుడు చిన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం, శివుడు మీ ఇలవేల్పోయినప్పుడు శివుడికి సంబంధించిన చిన్ని ఫోటో లేక విగ్రహం అలా ఉంచాలి. అంతేకాకుండా ఫోటోలు తగిలిచ్చేటప్పుడు కూడా దేవతా మందిరంలో ఒకదానిపైన ఒకటి మాత్రం ఉంచొద్దు. అలా ఉంచినట్లయితే మీరు చేసిన పూజా ఫలితాలు వ్యర్థమైపోతాయి. ఆ ఫోటోల నుంచి దేదీప్యవంతమైన కాంతి పుంజాల ప్రభావం మీపై ప్రసరింపజేయటంలో చాలా అవకతవకలు ఏర్పడతాయి అని అర్థం. అందుకని ఒక ఫోటో మీద ఒక ఫోటో తగిలించకూడదు. భారీగా ఫోటోలు లేకపోయినా పర్వాలేదు, ఎంతవరకైతే మీ పూజా మందిరంలో పడతాయో చక్కగా అమర్చుకోగలరో అంతవరకే అమర్చుకోండి. చక్కగా ఆనందంగా దైవ చింతన తత్పరతో అభిషేకార్చన చేసేటువంటి లక్షణం ప్రక్రియ మీలో ఉంటే మీ గృహంలో తప్పనిసరిగా స్ఫటికలింగం కానీ పాదరసన లింగం కానీ ఉంచుకోవచ్చు. దేవతా మూర్తుల యొక్క విగ్రహాలు మాత్రం మీ బొటన వేలంత సైజే ఉండాలి వాస్తుశాస్త్రరీత్యా. దీన్ని మించి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎత్తుగా పోకూడదు. అలాగే కుందుల విషయంలో కూడా మీరు దేవతా మందిరంలో ఉపయోగించే కుందులు మీ ఇంటి యజమాని యొక్క వయస్సును ఆధారాన్ని బట్టి పెద్ద సైజు కుందులు ఉండాలి. మరి చిన్న సైజు కుందులు ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. పూజా మందిరంలో కాసింత మోచేతి వరకు లేక మోచేతిలో అరభాగం వరకు ఉన్నటువంటి కుందుల సైజు మీరు ఉంచుకొని రెండు వైపులా కూడా 2 కుందులు ఉంచి దీపారాధన చేసేటువంటి తీరుతన్నుల రీత్యా
చక్కగా అమర్చుకునేటువంటి విధి విధానం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమవుతుంది. షిర్డీ సాయిబాబా వారిని కొలిచేటువంటి విధి విధానం ఉన్నవాళ్ళు షిర్డీ సాయిబాబా వారిని కూడా పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. మీ గృహంలో అమర్చేటువంటి ఫోటోల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. దైవదత్తమైన ఫోటోల్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటే ఆ ఫోటోను వాయువ్య మూల దక్షిణం చూస్తూ అమర్చడం చాలా మంచిది. అలా గనక ఉంటే మీకు సర్వ పనులన్నీ కూడాను చక్కగా కార్యజయమై తీరుతాయి సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఏకాక్షి నారికేళాలు, ఏకముఖి రుద్రాక్షలు ఇవి కూడాను పూజా మందిరంలో పెట్టుకునేటువంటి సత్సంప్రదాయం ఉంది. చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. ఏకాక్షి నారికేళానికి మాత్రం నిత్యం అష్టోత్తర పూజ చేసి తీరాలి. పండగలు పబ్బాల్లో దానికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి తీరాలి, అంటే పూజాది కార్యక్రమ రీత్యా. అలాగే ఏకముఖి రుద్రాక్ష కనుక ఉంటే అభిషేకార్చనలో పరమేశ్వరుడికి చేసేటువంటి అభిషేక విషయంలో ఈ ఏకాక్షి నారికేళంతో పాటు ఏకముఖి రుద్రాక్షను కూడా ఉంచి పూజ చేయవచ్చు. మీరు కూర్చునేటువంటి గదిలో పూజా మందిరంలో రంగుల విషయంలో కూడా అత్యంత శ్రద్ధ వహించాలి. మీ గోడలకి టైల్స్ వేసినప్పుడు ఆ టైల్స్లో ఓంకారం, స్వస్తికు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. లేక తెలుపు రంగు లేక పసుపు, పచ్చ, ఆకుపచ్చ రంగులు మీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి తీరతాయి అని చెప్పేసి రంగుల విషయంలో కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దండలు అమర్చేటప్పుడు ప్లాస్టిక్ దండలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పూజా మందిరంలోని దేవునికి అర్పితం చేయవద్దు. సహజ సిద్ధమైనటువంటి పూలతోనే పూజ చేయండి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలు విరాజిలింప చేసుకోవటానికి వాస్తుశాస్త్రరీత్యా పూజా మందిరంలో పాటించవలసిన నియమం ఏమిటి? శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలు మీరు అనుభవించడానికి, కళ్యాణ ఝరి మీ గృహంలో జరగడానికి మీరు మీ గృహంలోని పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రంలో పీచు ఉన్నటువంటి కొబ్బరికాయను చక్కగా కట్టి ఆ కొబ్బరికాయతో పాటుగా వెండి నాణ్యాన్ని ఉంచి ఆ పూజా మందిరంలోని దేవతా విగ్రహాల ఎదుట 23 సార్లు తిప్పి ధూప దీప తత్వాన్ని ఆ యొక్క కొబ్బరికాయకు చూపించి 2 వైపులా కూడా 2 కుందుల్లో ఒక కుందిలో ఆవు నెయ్యి, మరొక కుందిలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి అలా గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా గృహంలో మంగళప్రదమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి విశేషాంశాలు జరిగి తీరుతాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.